హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు. మరి 2025వ సంవత్సరంలో ఉగాది పండుగ రాబోతుంది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ రాశి గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి తెలుసుకోవాలని ఎంతో ఆరాటంగా ఉన్నారు. కాబట్టి అవన్నీ కూడా ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన ముందున్నారు మరి ఆస్ట్రాలజర్ అలాగే లైఫ్ కోచ్ డాక్టర్ ఆర్బి సుధా గారు. అడిగి తెలుసుకుందాము మరి ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం. ఉగాది రాశి ఫలాలంటే సంవత్సరం అంతా కూడా 12 నెలలు 12 రాశులు ఉంటాయి కాబట్టి మరి ప్రతి రాశి గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం అమ్మ. నెక్స్ట్ సింహరాశి మేడం. సింహరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటారు? సింహరాశి వాళ్ళు కూడా మిశ్రమ ఫలితాలు మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే సింహరాశికి మనం మేలో చూసాము అంటే 7th హౌస్ అంటే కుంభానికేమో మనకి రాహు వస్తున్నారు. అలాగే అష్టమ శని మొదలవుతోంది అండ్ కేతు కూడానే ఉంటున్నారు. కొంతవరకు వీళ్ళు ఏంటంటే చేసే పనిలో జాగ్రత్త వహించడం అనేది చాలా మంచిది. దేంట్లో జాగ్రత్త వహించాలి అంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ అంటే కొలీగ్స్ సపోర్ట్ కానీ బాసెస్ సపోర్ట్ కానీ కొంత తక్కువ ఉంటుంది అని చెప్పుకోవాలన్నమాట. అంటే ఎవరికైనా ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ అంటే ఏంటి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మనుషులు సపోర్ట్ ఉంటే తొందరగా పైకి వెళ్ళొచ్చు. సో అదొక్కటి కొంచెం ప్రాబ్లం ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే అష్టమ శని మొదలవుతోంది కనుక కొంతవరకు దాంపత్య జీవితంలో అంటే లాంగ్ టర్మ్గా పెళ్ళై ఉన్న వాళ్ళు కానీ లేకపోతే ఇప్పుడే కొత్తగా దాంపత్య జీవితం మొదలెట్టే వాళ్ళు కానీ అలాగే లవ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి కానీ తప్పక ఎడబాటు అనేది ఉంటుంది. అంటే ఏంటి, మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ అవుతాయి. అంటే అందుకని వీళ్ళకి సూచన ఏంటంటే కోపం తెచ్చుకోకుండా ఆలోచించి పని చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే కేతు మహారాజ్ కూడానే ఉన్నారు కనుక ఆయన అన్ని పనులను చేసే పనిలో కొంతవరకు అడ్డంగాలు, ఏదో ఒక ప్రాబ్లం కానీ ఏదో ఒక ఇరిటేషన్ అంటూ ఉంటాం కదా మనకి మెంటల్. సో ఎప్పటికైనా నేను స్ట్రెస్ చేసేది ఏంటంటే మెంటల్ హెల్త్ మీద ఎప్పటికైనా ఫోకస్ పెట్టమంట. అంటే ఏంటి, ఒక జపం చేసుకోవడం కానీ పూజ చేసుకోవడం కానీ మెడిటేషన్ చేసుకోవడం, లేకపోతే ఏం లేదు ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవడం కానీ అంటే కొంచెం డైవర్షన్ టాక్టిక్స్ ఉపయోగించడం చాలా చాలా మంచిది. ఎందుకంటే ఇవి అంత ఎక్కువ అనుకూల పరిస్థితిగా లేదనమాట ఈ సంవత్సరం అంతా. చాలా చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ హెల్త్ విషయం. కొంచెం నలత వచ్చినా కానీ తప్పక డాక్టర్ని సంప్రదించడం కానీ స్పెషలిస్ట్ని సంప్రదించడం కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇమీడియట్గా అంటే మొక్కని వేటిలోనే తుంచేయాలంటూ ఉంటాం కదా. సో ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అనుకునేది గుర్తు పెట్టుకుని ముందుకు సాగడం మంచిదన్నమాట. అష్టమ శని తప్పక స్టేటస్, ఫైనాన్షియల్ స్టేటస్లో కూడా తప్పక కొంతవరకు సేవింగ్స్ అనేది అంటే ఖర్చులు అధికం అవుతాయి మనం ఎప్పుడు చెప్పేదే. కానీ కేతు కూడానే ఉన్నారు కనుక తప్పక వీళ్ళకి సపోజ్ ఏంటి స్టాక్ మార్కెట్ కానీ లేకపోతే ఒక లాటరీ టికెట్ కొనుక్కున్నా కానీ డబ్బు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి, సడన్గా డబ్బు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో వీళ్ళు ఎప్పటికైనా వీళ్ళు పరిహారాలు చేయాలి అంటే కనుక తప్పక వీళ్ళు గణపతికి పూజ చేయడం, నిత్యం పూజ చేయడం చాలా చాలా మంచిది. అలాగే సండే సూర్య భగవానుడి అర్ఘ్యం ఇవ్వడం, ఆదిత్య హృదయం చదువుకోవడం. రోజు చదువుకోండి మంచిదే కదా. ఆదిత్య హృదయం మనం ఎప్పటికైనా హెల్త్కి చెప్పుకుంటాము. తప్పక ఇవి 2 చేసుకుంటే ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్.